What are carbohydrates? Hydrates of carbon. Hydrates of carbon are called carbohydrates. Hydrates of carbon కు జనరల్ ఫార్ములా కూడా ఇచ్చినారు. ఏం జనరల్ ఫార్ములా? General formula is equal to CnH2O taken N. H2O taken N. ఏవైతే ఏ కాంపౌండ్స్ అయితే ఈ ఫార్ములాను సాటిస్ఫై చేస్తాయో వాటిని కార్బోహైడ్రేట్స్ గా కన్సిడర్ చేయాలి ఫస్ట్ టైం. సరేనా? మరి ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ చూడండి, గ్లూకోజ్ గ్లూకోజ్ H12O6 ఈ ఫార్ములాను సాటిస్ఫై చేస్తుందా లేదా చూడండి. H2O taken 6 సాటిస్ఫై చేస్తాను కదా. 6 కార్బన్లు, హైడ్రోజన్ లో 12 ఉన్నాయి ఇక్కడ కాబట్టి 6 × 2, ఆక్సిజన్ లో 6 ఉన్నాయి కాబట్టి 6. ఈ ఫార్ములాను సాటిస్ఫై చేసేవన్నీ కూడా కార్బోహైడ్రేట్స్ గా కన్సిడర్ చేసేవారు. ఏ కాంపౌండ్స్ అయితే ఈ ఫార్ములాను సాటిస్ఫై చేస్తాయి వాటిని కార్బోహైడ్రేట్స్ గా కన్సిడర్. ఏమి గ్లూకోజ్ కావచ్చు, ఫ్రక్టోజ్ కావచ్చు, సరేనా? ఇలాంటివన్నీ కూడా ఈ ఫార్ములాను సాటిస్ఫై. సరేనా? ఫస్ట్ వాట్ ఆర్ కార్బోహైడ్రేట్స్ అంటే హైడ్రేట్స్ ఆఫ్ కార్బన్ ఆర్ కాల్డ్ కార్బోహైడ్రేట్స్ అనేవారు. వాట్ ఆర్ కార్బోహైడ్రేట్స్? హైడ్రేట్స్ ఆఫ్ కార్బన్ ఆర్ కాల్డ్ carbohydrates. Their general formula is CnH2O taken N. The compounds which satisfy the formula of CnH2O taken N are considered as carbohydrates. ఏవైతే ఈ ఫార్ములాను చేసే వాళ్ళు చేసేవాయో ఆ కాంపౌండ్స్ మనం కార్బోహైడ్రేట్స్ గా కన్వర్ట్ చేసాం. కొన్ని కాబట్టి గ్లూకోజ్ ఇక్కడ ఏమనుకుంటున్నామో కార్బోహైడ్రేట్, కొన్ని కార్బోహైడ్రేట్స్ కాదు కానీ ఈ ఫార్ములాను సాటిస్ఫై చేసినాయి. ఏమి? ఫర్ ఎగ్జాంపుల్ అసిటిక్ యాసిడ్ CH3COOH అసిటిక్ యాసిడ్ ఈ ఫార్ములాను సాటిస్ఫై చేస్తుంది చూడండి. MeC2H2O taken N2 వస్తుందా? కార్బన్లు 2 ఉన్నాయి, హైడ్రోజన్లు 4 ఉన్నాయి, ఆక్సిజన్లు 2. కానీ ఎసిటిక్ యాసిడ్ అనేది కార్బోహైడ్రేట్ కాదు కానీ ఈ ఫార్ములాను సాటిస్ఫై చేసింది కాబట్టి ఈ డెఫినేషన్ మారింది. దీన్ని హైడ్రేట్స్ ఆఫ్ కార్బన్ అనుకున్న కార్బోహైడ్రేట్స్ కు వేరే డెఫినేషన్. అట్లే నాట్ కార్బోహైడ్రేట్ బట్ సాటిస్ఫై దిస్ ఫార్ములా. నాట్ కార్బోహైడ్రేట్ ఎసిటిక్ యాసిడ్ అనేది నాట్ కార్బోహైడ్రేట్ బట్ సాటిస్ఫై ది హైడ్రేట్స్ ఆఫ్ కార్బన్ ఫార్ములా. సరేనా? అట్లే రామ్నోజ్ రామ్నోజ్ C6H12O5 ఇది కార్బోహైడ్రేట్ కానీ ఆ ఫార్ములాతో ఎటువంటి ఈ ఫార్ములా ఫిట్ కాదు. సరేనా? ఎట్లా కూడా రాలేదు. కాబట్టి ఇది యాక్చువల్ గా కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ కి జనరల్ ఫార్ములా ఏం తీసుకున్నారంటే CnH2O taken N. ఏ కార్బోహైడ్రేట్స్ అయితే ఈ ఫార్ములాను సాటిస్ఫై చేస్తాయి వాటిని కార్బోహైడ్రేట్స్ అనేవారు. అప్పుడు డెఫినేషన్ ఏం చెప్పేవాళ్ళు అంటే హైడ్రేట్స్ ఆఫ్ కార్బన్ ఆర్ కాల్డ్ కార్బోహైడ్రేట్స్ అని చెప్పేవాళ్ళు. సరేనా? గ్లూకోజ్ ఈ ఫార్ములాను సాటిస్ఫై చేస్తుంది కార్బోహైడ్రేట్. కానీ కొన్ని ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉన్నాయి. సరేనా? అవి కార్బోహైడ్రేట్స్ కావు కానీ ఆ ఫార్ములాను సాటిస్ఫై చేసినాయి కాబట్టి ఇలాంటి వాటి వల్ల ఇప్పుడు డెఫినేషన్ మారిపోయింది. ఇది కార్బోహైడ్రేటే కానీ ఆ ఫార్ములాను సాటిస్ఫై చేయాలి రామ్నోజ్ అని. కాబట్టి ఇలాంటి వాటి వల్ల మనకు ఫార్ములా మారిపోయింది. ఇప్పుడు వాట్ ఆర్ కార్బోహైడ్రేట్స్? Optically active polyhydroxyaldehydes or ketones are called carbohydrates. What are carbohydrates? ఇప్పుడు న్యూ డెఫినేషన్ వచ్చిందమ్మా. ఏమి? ఆప్టికల్లీ యాక్టివ్ polyhydroxyaldehydes or ketones are called carbohydrates. నోట్స్ ఏం అవసరం లేదు, మీకు మెటీరియల్ రెడీ చేసినాను. మీ వాట్సాప్ నెంబర్ కు నేను మెటీరియల్ పంపిస్తాను. దీంట్లో బయోమాలిక్యూల్స్ బాగా కాన్సన్ట్రేషన్ తో వినండి చాలు. సరేనా?
Okay. What are carbohydrates? The optically active polyhydroxy aldehydes or ketones are called carbohydrates. What are called carbohydrates? Optically active polyhydroxy aldehydes or ketones are called carbohydrates. ఇప్పుడు సపోజ్ ఏదో ఒక కాంపౌండ్ రాస్తాను. ఇది ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్. దీంట్లో పాలీహైడ్రాక్సీ గ్రూప్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఒక హైడ్రాక్సీ గ్రూప్ ఉంది, ఇక్కడ ఒక హైడ్రాక్సీ గ్రూప్ ఉంది, ఇక్కడ ఒక హైడ్రాక్సీ, ఇక్కడ ఒక హైడ్రాక్సీ. సరేనా? ఆప్టికల్లీ యాక్టివ్ పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్, ఆల్డిహైడ్ అయినా ఉండొచ్చు, ఫంక్షనల్ గ్రూప్ లేదంటే కీటోన్ అయినా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఇస్తాను చూడండి, CH2OH, C double bond O, then third one HOH, next fourth one OH, H, ఎక్కడేమో OH, H, CH2OH. దీంట్లో చూడండి, ఆప్టికల్లీ యాక్టివ్ పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్. ఇది ఆల్డిహైడ్. ఆప్టికల్లీ యాక్టివ్ పాలీహైడ్రాక్సీ, అనేకమైనటువంటి హైడ్రాక్సీ గ్రూపులు ఉన్నాయి, దాంట్లో ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ ఉంది. ఇలాంటి వాటిని కార్బోహైడ్రేట్స్ అంటారు. లేదంటే ఆల్డిహైడ్ అయినా ఉండొచ్చు, లేదంటే కీటోన్ అయినా ఉండొచ్చు. సరే, దీంట్లో కూడా హైడ్రాక్సీ గ్రూప్ చాలా ఉన్నాయి చూడండి. OH, ఇక్కడ OH ఉంది, ఇక్కడ ఒక OH ఉంది, OH. Optically active polyhydroxy aldehydes or ketones are called carbohydrates. What are carbohydrates? Optically active polyhydroxy aldehydes or ketones are called carbohydrates. Optically active గా ఉండాలంటే కార్బన్ చుట్టూ ఉన్న 4 బాండ్స్ డిఫరెంట్ గా ఉండాలి. ఆ కాంపౌండ్ ఆప్టికల్లీ యాక్టివ్ అని చెప్పచ్చు. సరేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, C చుట్టూ 4 బాండ్స్ డిఫరెంట్ గా ఉంటాయి. B, C, D ఇట్లా ఉంటే ఇది ఆప్టికల్లీ యాక్టివ్. It can rotate the plane polarized light towards left side or right side. కరెక్టా? ఇది ఆప్టికల్లీ యాక్టివ్. కార్బన్ చుట్టూ ఉన్న 4 బాండ్స్ డిఫరెంట్ గా ఉంటే అది ఆప్టికల్లీ యాక్టివ్ అవుతుంది. It can rotate the plane polarized light towards right side or left side. రైట్ సైడ్ రొటేట్ చేస్తే డెక్స్ట్రో రోటేటరీ అంటాము, లెఫ్ట్ సైడ్ రొటేట్ చేస్తే లెవో రోటేటరీ అంటాము. సరేనా? ఇది ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనం నేర్చుకోగలం. ఈ కాన్సెప్ట్స్ మనకు తెలిసింటేనే ఈ చాప్టర్ కూడా మనకు కొద్దిగా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఆప్టికల్లీ యాక్టివ్ కార్బన్ కాదు చూద్దాం. దీని చుట్టూ 4 బాండ్స్ డిఫరెంట్ గా ఉన్నాయా లేదా? ఇక్కడ ఏం CH, ఇది H, ఇది OH. ఈ బాండ్ అంతా ఇది కింద, కాబట్టి 4 బాండ్స్ డిఫరెంట్ గా ఉన్నాయి, కాబట్టి ఆప్టికల్లీ యాక్టివ్. ఆప్టికల్లీ యాక్టివ్ అంటే స్టార్ సింబల్ తో డినోట్ చేస్తుంది. ఇది చూడండి, ఈ బాండ్ ఏమో OH, ఈ బాండ్ ఏమో OH. ఈ బాండ్ కార్బన్ తో ఇదంతా, ఈ బాండ్ కార్బన్ తో ఇదంతా, ఇది వేరు ఇది వేరు, కాబట్టి ఇది కూడా ఆప్టికల్లీ యాక్టివ్ కార్బన్. సరేనా? ఇది చూడండి ఏమ్మా, ఈ బాండ్ OH, ఈ బాండ్ H, ఈ బాండ్ అంతా పై, ఈ బాండ్ అంతా కింద. సరేనా? కాబట్టి ఇది కూడా ఆప్టికల్ యాక్టివ్. మరి ఇది పైకి అంతా ఈ బాండ్ అంతా వస్తుంది, కింద అంతా ఈ బాండ్ వస్తుంది. ఈ బాండ్ వేరే, ఈ బాండ్ వేరే, 4 డిఫరెంట్. మరి ఈ కార్బన్, లాస్ట్ కార్బన్ ఆప్టికల్లీ యాక్టివ్ కాదు? మీకు క్వశ్చన్, లాస్ట్ ఫస్ట్ వన్ ఆప్టికల్లీ యాక్టివ్ ఆర్ నాట్? ఓ, బాగా నిద్రపోతున్నట్టున్నారు, ఇంకా లేదా మీరు? యతిన్ కృష్ణ ఆప్టికల్లీ యాక్టివ్, శ్వేత ఇంకా ఆప్టికల్లీ యాక్టివ్ అని చెప్పారు. ఆప్టికల్లీ యాక్టివ్ కిరణ్, ఇంకా అస్లాం ఆప్టికల్లీ యాక్టివ్. అంతే, మిగతా వాళ్ళు నిద్రపోతున్నట్టు.
దాదాపు ఇక్కడ 70 మెంబర్స్ ప్రజెంట్ అయినారు. జాహ్నవి ఆప్టికలీ యాక్టివ్, అందరూ ఆప్టికలీ యాక్టివ్ ఇస్తున్నారు. నేను కాదన్నా. చూడండి ఒకసారి వినండి అమ్మా. చుట్టూ ఉండే 4 బాండ్స్ డిఫరెంట్ గా ఉంటేనే అది ఆప్టికలీ యాక్టివ్. ఈ కాన్సెప్ట్ అర్థమైందా? ఓకే, వీటికి వద్దాం. వీటికి వస్తే ఈ బాండ్ ఇదంతా ఒకటి, సరేనా? ఇంకొక 2 బాండ్స్ దేంతో ఉంటాయి? హైడ్రోజన్ ఉంటాయి. ఇంకో బాండ్ OH. 2 బాండ్స్ సేమ్ కదా, ఇక్కడ CH OH లో 2 బాండ్స్, ఇది H ఇది H, ఇక్కడ OH వస్తుంది. ఇదంతా పై బాండ్, ఈ బాండ్ అవుతుంది ఇంకో బాండ్. ఈ 2 బాండ్స్ సేమ్ కదా. 4 బాండ్స్ డిఫరెంట్ గా ఉంటేనే అది ఆప్టికల్లీ యాక్టివ్, కాబట్టి ఇది ఆప్టికల్లీ యాక్టివ్ కాదు. మరి దీంట్లో చెప్పండి, ఇది ఆప్టికల్లీ యాక్టివ్ కాదా? ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు జాహ్నవి, దీంట్లో 2 బాండ్స్ హెచ్ఎల్ ఉన్నాయి. ఇది 2 బాండ్స్ ఆక్సిజన్. నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడేమో OH, ఇక్కడేమో H, పైన ఒక బాండ్, ఇదంతా ఒక బాండ్. కాబట్టి ఇది ఆప్టికల్ యాక్టివ్, ఆప్టికల్ యాక్టివ్, ఆప్టికల్ యాక్టివ్. ఇది కాదు, సరేనా? ఆప్టికలీ యాక్టివ్ polyhydroxy aldehydes or ketones are called carbohydrates. What are carbohydrates? Optically active polyhydroxy aldehydes or ketones are called carbohydrates. Sarina? What are carbohydrates? Definition అర్థమైందా? Optically active polyhydroxy aldehydes or ketones are called carbohydrates. Any doubts in definition? Aslam, no doubt. మీరు వినల్లా, కాన్సన్ట్రేట్ వినల్లా. ఇక్కడ మనం నెక్స్ట్ చెప్పేదంతా ఆర్గానిక్ కెమిస్ట్రీ, సరేనా? దీనిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల. కాన్సన్ట్రేట్ చేస్తే కానీ అర్థం కాదు. సంధ్యారాణి, ఓకే, SA3, ఓకే అమ్మా. What are carbohydrates? Optically active polyhydroxy aldehydes or ketones are called carbohydrates. Definition clear? Carbohydrates. Classification of carbohydrates. ఇది గ్లూకోజ్, ఇక్కడ వేసిన స్ట్రక్చర్. ఇది ఫ్రక్టోజ్, సరేనా? నెక్స్ట్ వన్ చూడండి అమ్మా, క్లాసిఫికేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. ఒక నిమిషం, సారీ. in classification of carbohydrates amma, carbohydrates classification చూద్దాం. ఫస్ట్ వన్ based upon taste. దేని బట్టి మన క్లాసిఫికేషన్? based upon the taste. టేస్ట్ ని బట్టి మనం క్లాసిఫై చేస్తున్నాం. టేస్ట్ ని బట్టి కార్బోహైడ్రేట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్, షుగర్స్, నాన్ షుగర్స్. షుగర్స్ అంటే ఎలా ఉంటాయి? స్వీట్ గా ఉంటాయి. నాన్ షుగర్స్ అంటే స్వీట్నెస్ ఉండదు. అలాంటి వాటిని ఏమంటాము? నాన్ షుగర్స్. నేను ఫస్ట్ వన్ ఏమి, బేస్డ్ అపాన్ ది taste, carbohydrates are classified into 2 types. First one is sugars,
రెండోది వచ్చి నాన్ షుగర్స్. What are non sugars? What are sugars? The carbohydrates which are sweet in taste are called sugars. The carbohydrates which are sweet in taste are called sugars. The carbohydrates which are not sweet in taste, they are called non sugars. What are sugars? The carbohydrates which are sweet in taste, which are sweet in taste. తీయగా ఉండేటివన్నీ కూడా సరేనా, అలాంటి కార్బోహైడ్రేట్స్ ఏమైనా షుగర్స్. వాట్ ఆర్ నాన్ షుగర్స్? ది కార్బోహైడ్రేట్స్ విచ్ ఆర్ నాట్ స్వీట్ ఇన్ టేస్ట్, విచ్ ఆర్ నాట్ స్వీట్ ఇన్ టేస్ట్, దే ఆర్ కాల్డ్ ఏమంటామా, విచ్ ఆర్ నాట్ స్వీట్ ఇన్ టేస్ట్ ఆర్ కాల్డ్ నాన్ షుగర్స్. Based upon the taste, carbohydrates are classified into two types: sugars, non-sugars. For example, గ్లూకోజ్. గ్లూకోజ్ మీరు తినే ఉంటారు. కార్బోహైడ్రేట్స్ అంటే మన బాడీకి కావాలి, అవి మన బాడీకి ఎనర్జీని ఇస్తాయి, మన బాడీ సఫిషియెంట్ గ్రోత్ కు పనికి వస్తాయి. అవన్నీ కూడా కార్బోహైడ్రేట్స్. మనం తినే ప్రతి ఫ్రూట్, ఫ్రంట్ ఏది తింటాం దాంట్లో అన్నింటిలోనూ మనకు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కంపల్సరీ. సరేనా? ఏపీ గ్లూకోజ్. గ్లూకోజ్ మనం తినేటువంటి అన్నంలో కూడా గ్లూకోజ్ ఉంటుంది, ఎంతో కొంత స్వీట్ ఉంటుంది. ఫ్రూట్స్ లో ముఖ్యంగా సరేనా, ఏమి ఫ్రూట్స్ లో గ్రేప్ కానీ ఇట్లాంటి వాటిలో గ్లూకోజ్ ఎక్కువగా ఉంటుంది. గ్లూకోజ్, ఫ్రక్టోజ్, షుగర్, దీన్ని సూక్రోజ్ అని అంటాము. సరేనా? ఇట్లాంటివన్నీ కూడా మనకు ఏంటివి, ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్స్ విచ్ ఆర్ స్వీట్ ఇన్ టేస్ట్, దే ఆర్ కాల్డ్ షుగర్స్ అంటాం. సరేనా? అట్లే నాన్ షుగర్స్. వాట్ ఆర్ నాన్ షుగర్స్? ది కార్బోహైడ్రేట్స్ విచ్ ఆర్ నాట్ స్వీట్ ఇన్ టేస్ట్, దే ఆర్ కాల్డ్ నాన్ షుగర్స్. ఫర్ ఎగ్జాంపుల్ సెల్యులోజ్, స్టార్చ్, ఇట్లాంటివి ఏమో ఎగ్జాంపుల్ ఏమి, సెల్యులోజ్, స్టార్చ్, సెల్యులోజ్, స్టార్చ్. మామూలుగా చెక్కలో ఉంటుంది, ఇట్లాంటి స్వీట్ ఉండవు. సరేనా? ఇట్లాంటి వాటిని ఏమంటారంటే నాన్ షుగర్స్. వాట్ ఆర్ నాన్ షుగర్స్? ది కార్బోహైడ్రేట్స్ విచ్ ఆర్ నాట్ స్వీట్ ఇన్ టేస్ట్ ఆర్ కాల్డ్ ఏమి నాన్ షుగర్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఏమి, సెల్యులోజ్, స్టార్చ్. సరేనా? What are non-sugars? The carbohydrates which are not sweet in taste are called non-sugars అంటాము. ఎగ్జాంపుల్ ఏమి, సెల్యులోజ్, స్టార్చ్ తీసుకోవచ్చు, గ్లైకోజన్ ఇట్లాంటివన్నీ కూడా తీసుకోవచ్చు. ఏమో అర్థమైంది ఇక్కడ వరకు? క్లాసిఫికేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ బేస్డ్ అపాన్ టేస్ట్. టేస్ట్ ని బట్టి ఏం చెప్పొచ్చు, షుగర్స్, నాన్ షుగర్స్. వాట్ ఆర్ షుగర్స్? ది కార్బోహైడ్రేట్స్ విచ్ ఆర్ స్వీట్ ఇన్ టేస్ట్ ఆర్ కాల్డ్ షుగర్స్. గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సూక్రోజ్ ఇట్లాంటివన్నీ కూడా మనకు స్వీట్ టేస్ట్ ఉంటాయి. యతిన్ కృష్ణ, నీ డౌట్ నాకేం అర్థం కావట్లేదు. సిసి బాండ్, సెంటర్ ఆటమ్స్ బాండెడ్ సేమ్. ఇదమ్మా ఈ క్లాసిఫికేషన్ అర్థమైందంటూ. యతిన్ కృష్ణ, మళ్ళీ నీకోసం ఇంకొకసారి ఏమో, వాటర్ బేస్డ్ అపాన్ ద టేస్ట్, carbohydrates are classified into two types: sugars, non-sugars. What are sugars? The carbohydrates which are sweet in taste are called sugars. What are non-sugars? The carbohydrates which are not sweet in taste, they are called non-sugars. ఏమేమి, సెల్యులోజ్, స్టార్చ్. కార్బోహైడ్రేట్స్ ఇక్కడ మూడు పాయింట్లు మీరు నేర్చుకున్నారు ఇంతవరకు. వాట్ ఆర్ కార్బోహైడ్రేట్స్? కార్బోహైడ్రేట్స్ ఆర్ ఆప్టికలీ యాక్టివ్ polyhydroxyaldehydes or ketones are called carbohydrates. What are carbohydrates? Optically active polyhydroxyaldehydes or ketones are called carbohydrates. Classification of carbohydrates based upon the taste, carbohydrates are classified into two types: sugars, non-sugars. The carbohydrates which are sweet in taste, they are called sugars. Example: glucose, fructose, sucrose ఇట్లాంటివన్నీ తీసుకోవచ్చు. లాక్టోజ్, లాక్టోజ్ దేంట్లో ఉంటుందమ్మా, మిల్క్ లో ఉంటుంది. మిల్క్ లో ఉన్న షుగర్
సరేనా? అది కూడా మనకు స్వీట్నెస్ కలిగి ఉంటుంది. సరేనా? గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సూక్రోజ్, లాక్టోజ్, గెలాక్టోజ్, రైబోజ్ ఇట్లాంటివన్నీ కూడా షుగర్స్ అవుతాయి. నాన్ షుగర్స్. వాట్ ఆర్ నాన్ షుగర్స్? ది కార్బోహైడ్రేట్స్ విచ్ ఆర్ నాట్ స్వీట్ ఇన్ టేస్ట్ ఆర్ కాల్డ్ నాన్ షుగర్స్. నాన్ షుగర్స్ కి ఎగ్జాంపుల్ ఏమో సెల్యులోజ్, స్టార్చ్ ఇట్లాంటి వాటిని తీసుకోవచ్చు. సరేనా? ఒకసారి ఏదేం కృష్ణ నీకు ఏదో డౌట్ అడిగినావో కైరల్ ఏమి ఆప్టికల్లీ యాక్టివ్ కార్బన్ ఆటమ్స్ అది చెప్పినా నేను CHO ఇడమ్మా సెకండ్ కార్బన్ OH H థర్డ్ కార్బన్ దగ్గర OH ఈ సైడ్ పెట్టుకుని ఫోర్త్ కార్బన్ దగ్గర రైట్, ఫిఫ్త్ కార్బన్ దగ్గర రైట్, సిక్స్త్ కార్బన్ దగ్గర కూడా CH2OH. యతిన్ కృష్ణ బాగా వినల్లా. దీన్ని వదిలేండి. దీన్ని చూడండి, ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ OH. ఈ బాండ్ ఈ కిందిదంతా అవుతుంది. నేను అదే పని చూపిస్తాను. ఈ బాండ్ ఈ పైదంతా, ఇది గ్రూప్ వేరే, ఈ గ్రూప్ అంతా వేరే. ఇప్పుడు 4 బాండ్స్ డిఫరెంట్ కాబట్టి ఇది కైరల్. దట్ మీన్స్ ఆప్టికల్ యాక్టివ్ కైరల్ కార్బన్ అని కూడా అంటాం. నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ OH, ఈ బాండ్ H, రెండు బాండ్స్ ఒకటి H ఇంకోటి OH. ఇది పైన ఈ బాండ్ అంతా ఏమి CHOOH ఇదంతా, ఇదంతా బాగా చూడండి. యతిన్ కృష్ణ ఈ బాండ్ ఇదంతా, ఈ పై బాండ్ ఇదంతా, ఈ గ్రూప్ వేరే, ఈ గ్రూప్ వేరే. ఈ బాండ్ ఏమో H, ఈ బాండ్ ఏమో OH. కాబట్టి ఇది కైరల్ కార్బన్ లేదంటే ఆప్టికల్ యాక్టివ్ కార్బన్. నెక్స్ట్ ఇది మీరు చూస్తానేది యతిన్ కృష్ణ నీ డౌట్ నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ కార్బన్ ఉంది, ఇక్కడ H, ఇక్కడ OH, పైన కార్బన్ కింద కార్బన్, రెండు బాండ్స్ సేమ్ కదా అని చూస్తున్నాం. ఈ రెండు కార్బన్స్ కాదు చూడాల్సింది, దాంతో అటాచ్ అయిన గ్రూప్స్ అంతా చూడాలి. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, ఈ కార్బన్ చూడు, ఇక్కడ కార్బన్ కాకుండా ఈ బాండ్ ఇదంతా. అంటే ఇక్కడ కింద చూడాల్సింది ఈ బాండ్ ఇదంతా చూడాలి. సరేనా? ఈ గ్రూప్ వేరే, ఈ గ్రూప్ వేరే అవుతుంది కాబట్టి ఇది కూడా కైరల్. నెక్స్ట్ ఇది పైది ఇదంతా, ఇది కింద. అది దీన్ని తీసుకున్నామంటే రెండు హైడ్రోజన్లు వస్తాయి, ఒక OH. పాలీహైడ్రాక్సీ, హైడ్రాక్సీ అంటే OH గ్రూప్. పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్ ఆర్ కాల్డ్ కార్బోహైడ్రేట్స్. యతిన్ కృష్ణ ఎనీ డౌట్? యతిన్ కృష్ణ ఓకే, క్లియర్. ఎప్పుడు కూడా మనము డౌట్ ని క్లియర్ చేసుకుంటే వచ్చే తృప్తి వేరే. ఆ డౌట్ ని అలానే పెట్టుకొని చదివినామంటే ఈ చదువు మీద ఇంట్రెస్ట్ రాదు. గుర్తు పెట్టుకోండి ఎవరైనా కానీ. మనకు మన మైండ్ లో ఏదైనా ఒక డౌట్ వచ్చిందంటే దాన్ని క్లారిఫై చేసుకోవాలి. క్లారిఫై చేసుకుని సబ్జెక్ట్ వస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది. వన్స్ నీకు డౌట్ ఉంటే అది మైండ్ లో అలానే పెట్టుకున్నావు అనుకో, దాని ప్రభావం నెక్స్ట్ క్లాస్ ఇంట్రెస్ట్ రాదు. ఆ డౌట్ అలానే ఉంటుంది, అది రాలా ఇది రాదు, ఎందుకు లేదంతా అని వదిలేస్తాం. ఆ నెగ్లిజెన్స్ వద్దు. ఎనీ డౌట్, మీకు ఏ డౌట్ వచ్చినా నన్ను కంపల్సరీ అడగండి. సరేనా? ఏమి ఇబ్బంది లేదు. ఇంకా ఎవరికన్నా ఫస్ట్ క్లాసిఫికేషన్ బేస్డ్ అపాన్ ది టేస్ట్ ను బట్టి sugars are classified carbohydrates are classified into two types of sugars, non-sugars. The carbohydrates which are sweet in taste are called sugars. The carbohydrates which are not sweet in taste they are called non-sugars. రెండు అయినాయి కదా. నెక్స్ట్ వన్, ఫస్ట్ వన్ నేను బేస్డ్ అపాన్ ది టేస్ట్ ని బట్టి చెప్పిన. సెకండ్ వన్ బేస్డ్ అపాన్ ది నెంబర్ ఆఫ్ హైడ్రాలసిస్ ప్రొడక్ట్స్. Classification based upon the number of hydrolysis products. Based upon the number of hydrolysis products. మనం వాటర్లో వేసే ఆ మాలిక్యూల్ ఎన్ని మాలిక్యూల్స్ ఇస్తుంది అనే దాన్ని బట్టి కూడా మనము
కార్బోహైడ్రేట్స్ ను క్లాసిఫై చేసినాం. ఫస్ట్ వన్ మోనోసాకరైడ్స్. What are monosaccharides? The carbohydrates which can't hydrolyzed. లేదంటే the carbohydrates which can't be further hydrolyzed are called ఏమంటామంటే మోనోసాకరైడ్. ఇప్పుడు గ్లూకోజ్ వాటర్ లో వేస్తే అది గ్లూకోజ్ గానే ఉంటుంది, గ్లూకోజ్ మాలిక్యూల్ గానే ఉంటుంది, అది రెండుగా డివైడ్ కాదు. ఇలాంటి వాటిని ఏమంటారంటే మోనోసాకరైడ్స్. సరేనా? అట్లే ఫ్రక్టోజ్, రైబోజ్ ఇవన్నీ కూడా monosaccharides. What are monosaccharides? The carbohydrates which can't be further hydrolyzed, are called ఏమంటామా monosaccharides. సరేనా? ఎగ్జాంపుల్ చూడండి, monosaccharides కు గ్లూకోజ్, అట్లే ఫ్రక్టోజ్, రైబోజ్, గ్యాలక్టోజ్, ఇట్లాంటివన్నీ కూడా మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. What are monosaccharides? The carbohydrates which can't be further hydrolyzed are called monosaccharides. ఇప్పుడు గ్లూకోజ్ మనం వాటర్ లో వేస్తే గ్లూకోజ్ మాలిక్యూల్ గానే ఉంటుంది, దాని నుంచి డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఏమి పావుగా. అలాంటి కార్బోహైడ్రేట్స్ ఏమంటారు? మోనోసాకరైడ్స్. సెకండ్ వన్ oligosaccharides. What are oligosaccharides? The carbohydrates which give 2 to 10 monosaccharides on hydrolysis, they are called oligosaccharides. What are oligosaccharides? The carbohydrates which give 2 నుంచి 10 వరకు monosaccharides ఫామ్ చేయాలి. 2 to 10 monosaccharides on hydrolysis. They are called ఏమంటామంటే oligosaccharides. What are oligosaccharides? ఏ కార్బోహైడ్రేట్స్ అయితే నువ్వు వాటర్ లో వేస్తే దాని నుంచి ఫర్దర్ గా 2 మాలిక్యూల్స్ వస్తే డైసాకరైడ్ అంటాం, 3 వస్తే ట్రైసాకరైడ్, 4 వస్తే టెట్రాసాకరైడ్. ఇలాంటివి 2 నుంచి 10 వరకు వస్తుంది monosaccharides which give 2 to 10 monosaccharides on hydrolysis. They are called oligosaccharides. For example, చూడండి, sucrose నువ్వు వాటర్ లో వేసినావు అనుకో, సుక్రోజ్ వాటర్ లో వేస్తే నీకు ఏమేమి ఫామ్ అవుతుందంటే గ్లూకోజ్ ఫామ్ అవుతుంది ప్లస్ ఫ్రక్టోజ్ ఫామ్ అవుతుంది. ఎన్ని మోనోసాకరైడ్స్ ఫామ్ అయినాయి? ఇది మోనోసాకరైడ్, 2 మోనోసాకరైడ్స్ ఫామ్ అయినాయి. సుక్రోజ్ వాటర్ లో వేస్తే గ్లూకోజ్ ఫ్రక్టోజ్ ఫామ్ అయిపోతుంది. అంటే సుక్రోజ్ గ్లూకోజ్ గాను ఫ్రక్టోజ్ గాను విడిపోతుంది, 2 మోనోసాకరైడ్స్ ఫామ్ అవుతున్నాయి. ఇలాంటి వాటిని ఏమంటారంటే ఒలిగోసాకరైడ్స్. 3 మోనోసాకరైడ్స్ ఫామ్ అయితే దాన్ని కూడా ఒలిగోసాకరైడ్స్. ఎన్ని మోనోసాకరైడ్స్ ఫామ్ అయ్యాలమ్మా? 2 నుంచి 10 వరకు మోనోసాకరైడ్ యూనిట్స్ ని ఫామ్ చేసి అటువంటి వాటిని ఏమంటారంటే ఒలిగోసాకరైడ్స్. సరేనా? యతిన్ కృష్ణ, నువ్వు అడిగిన డౌట్ అంటే NaCl ఇచ్చినావు. NaCl అనేది అయానిక్ కాంపౌండ్. వాటర్ లో వేస్తే Na+Cl- 2 అయాన్స్ ఇస్తుంది. అయాన్స్ కాదు ఇవ్వాల్సింది మనకు. మోనోసాకరైడ్స్ ఉంది చూడండి, ఏంటివి? గ్లూకోజ్, ఫ్రక్టోజ్, రైబోజ్, గ్యాలక్టోజ్, ఇలాంటి వాటిని ఇవ్వాలి. అలాంటి కార్బోహైడ్రేట్స్ అంటే డెఫినిషన్ కూడా చెప్పినాం. What are carbohydrates? The compounds which are optically polyhydroxy aldehydes or ketones are called carbohydrates. ఇది కార్బోహైడ్రేట్ కాదు, అయానిక్ కాంపౌండ్. ఏమిది? NaCl అనేది అయానిక్ కాంపౌండ్. యతిన్ కృష్ణ చూడండి, ఇప్పుడు అట్లే లాక్టోజ్ వాటర్ లో వేస్తే నీకు 2 గ్లూకోజ్ యూనిట్స్ ఫామ్ చేస్తుంది. 2 గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఫామ్ అవుతాయి లాక్టోజ్ అని వాటర్ లో వేస్తే. 2 మోనోసాకరైడ్స్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి లాక్టోజ్ అనేది 2 ఫామ్ అయ్యిందన్నాయి. అట్లే రెపినోస్ అయితే 3 మోనోసాకరైడ్ యూనిట్స్ ఫామ్ చేస్తుంది. 3 మోనోసాకరైడ్స్ ఫామ్ చేస్తుంది. మోనోసాకరైడ్స్
వాటర్ వేస్తే 3 మోనోసాకరైడ్స్. అట్లా స్టాకియోస్ అని కనుక మనం వాటర్ వేసినామంటే 4 మోనోసాకరైడ్స్ ఫామ్ చేస్తాయి. సరేనా? ఇది ఒకవేళ 5 ఫామ్ చేసేవి ఉన్నాయి, 6 ఫామ్ చేసేవి ఉన్నాయి, 7, 8 మనకు ఓన్లీ డైసాకరైడ్స్ వరకు మాత్రం చెప్పుకుంటాం. What are oligosaccharides? The carbohydrates which give 2 to 10 monosaccharides on hydrolysis are called oligosaccharides. Any doubt? What are oligosaccharides? The carbohydrates which give 2 to 10 monosaccharides on hydrolysis are called oligosaccharides. Sucrose ను వాటర్ లో వేస్తే గ్లూకోజ్ ఫ్రక్టోజ్ ఫామ్ అవుతాయి. 2 మోనోసాకరైడ్స్ ఫామ్ అవుతుంది కాబట్టి sucrose మళ్ళీ oligosaccharides again classified into disaccharides, trisaccharides, tetrasaccharides, pentasaccharides. ఈ విధంగా మనం క్లాసిఫై చేసినాం. రెండు మోనోసాకరైడ్స్ ఫామ్ అయితే వాటిని డైసాకరైడ్ అంటాం. కాబట్టి ఇది ఏమవుతుందంటే sucrose అనేది డైసాకరైడ్. ఎందుకు దీన్ని డైసాకరైడ్ అంటున్నామంటే sucrose ను వాటర్ లో వేస్తే 2 మోనోసాకరైడ్స్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి డైసాకరైడ్. అట్లే లాక్టోజ్ కూడా డైసాకరైడ్. ఎందుకు? లాక్టోజ్ వాటర్ వేస్తే 2 గ్లూకోజ్ మాలిక్యూల్స్ 2 మోనోసాకరైడ్స్ ఫామ్ అవుతాయి కాబట్టి ఇది కూడా ఏమంటే డైసాకరైడ్. సరేనా? అట్లే రఫినోస్ వాటర్ వేస్తే 3 మోనోసాకరైడ్స్ ఫామ్ అవుతాయి కాబట్టి ఇది ఏమవుతుందంటే ట్రైసాకరైడ్ అయితే. ఏమవుతుందమ్మా? ట్రైసాకరైడ్. స్టాకియోస్ వాటర్ వేస్తే 4 మోనోసాకరైడ్ యూనిట్స్ ని ఫామ్ చేస్తుంది. 4 మోనోసాకరైడ్ యూనిట్స్ ని ఫామ్ చేసి దాన్ని టెట్రాసాకరైడ్ అంటాం. ఏమంటాము? టెట్రాసాకరైడ్. అట్లే 5 ఫామ్ చేస్తే పెంటాసాకరైడ్, 6 ఫామ్ చేస్తే హెక్సాసాకరైడ్, 7 ఫామ్ చేస్తే హెప్టాసాకరైడ్, 8 ఫామ్ చేస్తే ఆక్టా. ఇట్లా సాకరైడ్స్ ఫామ్ చేస్తాయి. వాట్ ఆర్ oligosaccharides? The carbohydrates which give 2 to 10 monosaccharides on hydrolysis, they are called oligosaccharides. What are oligosaccharides? The carbohydrates which give 2 to 10 monosaccharides on hydrolysis are called oligosaccharides. Oligosaccharides again classified based upon the number of products. సరేనా? కాబట్టి 2 మోనోసాకరైడ్స్ ని ఫామ్ చేసే వాటిని ఏమంటాము? డైసాకరైడ్స్. 3 మోనోసాకరైడ్స్ ని ఫామ్ చేస్తే ట్రైసాకరైడ్, 4 మోనోసాకరైడ్స్ ని ఫామ్ చేస్తే టెట్రాసాకరైడ్. ఎనీ డౌట్ ఇక్కడ వరకు? మోనోసాకరైడ్ అంటే ఎటువంటి ప్రోడక్ట్ రాదు వాటర్ వేస్తే, అట్లాంటి వాటిని ఏమంటారంటే మోనోసాకరైడ్. ఇప్పుడు గ్లూకోజ్ వాటర్ వేస్తే గ్లూకోజ్ గానే ఉంటుంది. అదే సూక్రోజ్ వేసినామంటే గ్లూకోజ్ ఫ్రక్టోజ్ 2 మోనోసాకరైడ్ ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి కాబట్టి దీన్ని డైసాకరైడ్ అంటారు. గ్లూకోజ్ వాటర్ వేస్తే గ్లూకోజ్ మాలిక్యూల్ గానే ఉంటుంది. గ్లూకోజ్ కానీ, ఫ్రక్టోజ్ కానీ, రైబోజ్ కానీ, గెలాక్టోజ్ కానీ ఇవన్నీ కూడా మోనోసాకరైడ్స్. గుర్తుపెట్టుకోవాలి. డైసాకరైడ్స్ ఏమి? సూక్రోజ్, లాక్టోజ్, మాల్టోజ్ ఇట్లాంటివన్నీ డైసాకరైడ్స్. సరేనా? మనం మోనోసాకరైడ్స్, డైసాకరైడ్స్ గురించి ఎక్కువగా నేర్చుకుంటాం ఈ చాప్టర్ లో. నెక్స్ట్ రఫినోజ్ అంటే ఇది 3 మోనోసాకరైడ్స్ ని ఫామ్ చేస్తుంది, అందుకే దీని పేరు ట్రైసాకరైడ్ అంటాం. 4 మోనోసాకరైడ్స్ ని ఫామ్ చేస్తే టెట్రాసాకరైడ్. టెట్రాసాకరైడ్ ఒక ఎగ్జాంపుల్ అడిగినారంటే స్టాకియోస్ తీసుకోవచ్చు. ఎనీ డౌట్ ఇక్కడ? శ్వేత క్లియర్? ఈ బైపీసీ వాళ్ళు ఏమైనారా? ఇదంతా బైపీసీ వాళ్ళదే. ఒకరన్నా వచ్చినారేమో చూడండి. హర్షియా ఇంతవరకు ఏం రెస్పాన్స్ ఇలా. హర్షియా, నాగ పవిత్ర వచ్చింది ఇప్పుడు. సంధ్యారాణి, based upon the taste, carbohydrates are 2 types: sugars, non-sugars. The carbohydrates which are sweet in taste, they are called sugars. ఏమేమి స్వీట్ గా ఉంటాయి? గ్లూకోజ్ కానీ, ఫ్రక్టోజ్ కానీ, లాక్టోజ్ కానీ, గెలాక్టోజ్ కానీ ఇవన్నీ స్వీట్ గా ఉంటాయి. ఇలాంటి కార్బోహైడ్రేట్స్ షుగర్స్ అంటారు. నాన్ షుగర్స్, సెల్యులోజ్, స్టార్చ్ ఇవి స్వీట్ గా ఉండవు. ఇలాంటి కార్బోహైడ్రేట్స్ ఏమంటారంటే నాన్ షుగర్స్ అంటారు. నెక్స్ట్ బేస్డ్ అపాన్ ది నెంబర్ ఆఫ్ హైడ్రాలసిస్ ప్రొడక్ట్స్. హైడ్రాలసిస్ అంటే వాటర్ వేస్తే ఎన్ని ప్రొడక్ట్స్ ఫామ్ అయితే దాని నుంచి అనే దాన్ని బట్టి. వాటర్ వేస్తే ఎటువంటి ప్రోడక్ట్ ఫామ్ కాదు అలాంటి కార్బోహైడ్రేట్స్ మోనోసాకరైడ్స్ అంటాం. గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గెలాక్టోజ్, రైబోజ్ ఇలాంటి వాటర్ వేస్తే ఎటువంటి ప్రొడక్ట్స్ రావు వాటి నుంచి.
ఇలాంటి వాటిని మోనోసాకరైడ్స్ అంటాం. సరేనా? అన్నిటికన్నా చిన్నవి కార్బోహైడ్రేట్స్ లో ఈ మోనోసాకరైడ్స్ అనేవి. సరేనా? తర్వాత ఒలిగోసాకరైడ్స్. ఒలిగోసాకరైడ్స్ అంటే వాటర్ లో వేసి 2 నుంచి 10 మోనోసాకరైడ్స్ ని ఫామ్ చేస్తాయి. అలాంటి వాటిని ఒలిగోసాకరైడ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని 2 ఫామ్ చేస్తాయి, 2 మోనోసాకరైడ్స్ ని ఫామ్ చేస్తాయి, కొన్ని 3 ఫామ్ చేస్తాయి, కొన్ని 4 ఫామ్ చేస్తాయి, 5 ఫామ్ చేస్తాయి. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఇట్లా 2 నుంచి 10 వరకు ఫామ్ చేస్తాయి మోనోసాకరైడ్స్. అలాంటి వాటిని ఏమంటారంటే ఒలిగోసాకరైడ్స్. ఇప్పుడు చూడండి, సూక్రోజ్ మనం వాటర్ లో వేస్తే దాని నుంచి గ్లూకోజ్ ఫ్రక్టోజ్ 2 మోనోసాకరైడ్స్ ఫామ్ అయ్యాయి. 2 మోనోసాకరైడ్స్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి ఈ ఒలిగోసాకరైడ్స్ లో మళ్ళీ ఫర్దర్ 2 ఫామ్ అయితే డైసాకరైడ్, లాక్టోజ్. వాటర్ లో వేస్తే 2 గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఫామ్ చేస్తుంది. 2 గ్లూకోజ్ మాలిక్యూల్స్ కాబట్టి ఇది డైసాకరైడ్. సరేనా? ఒకవేళ రక్టినోజ్ వాటర్ లో వేస్తే 3 మోనోసాకరైడ్స్ ఫామ్ అవుతాయి. 3 మోనోసాకరైడ్స్ కాబట్టి ఇది ట్రైసాకరైడ్. స్టాకియోజ్ వాటర్ లో వేస్తే 4 మోనోసాకరైడ్స్ ఫామ్ అవుతాయి. ఆ 4 మోనోసాకరైడ్స్ సేమ్ అయినా ఉండొచ్చు, డిఫరెంట్ అయినా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సూక్రోజ్ వాటర్ లో వేస్తే గ్లూకోజ్ ఫ్రక్టోజ్ 2 డిఫరెంట్. లాక్టోజ్ వాటర్ లో వేస్తే 2 గ్లూకోజ్ మాలిక్యూల్స్ 2 సేమ్. అవి 2 డిఫరెంట్ గానే ఉండొచ్చు, సేమ్ గానే ఉండొచ్చు. స్టాకియోజ్ మనం వాటర్ లో వేస్తే 4 మోనోసాకరైడ్స్ ఫామ్ అవుతాయి, విచ్ మే బి సేమ్ ఆర్ డిఫరెంట్. సరే, 4 మోనోసాకరైడ్స్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి దీన్ని టెట్రాసాకరైడ్ అంటారు. 5 ఫామ్ అయితే పెంటాసాకరైడ్. సరేనా? ఎనీ డౌట్ ఇక్కడ వరకు? దీంట్లో ఇంకొక టైప్ ఉంది, మీకు డౌట్ ఉంటే అడగాలి. ఏంటంటే నెక్స్ట్ క్లాస్ అర్థం కాదు, ఎందుకంటే మనకు ఆర్గానిక్ కెమిస్ట్రీ టచ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఇది. క్లియర్? మీరు నాకు రెస్పాన్స్ ఇస్తానల్లా మీరు వింటాన్నారు, అప్పుడు నేను ఎంతైనా చెప్పగలుగుతాను. ఓకే, వెరీ గుడ్. గీతా అనుష, ఓకే. కొత్తగా పేర్లు వినిపిస్తున్నాయి. నెక్స్ట్ ఏమన్నా బేస్డ్ అపాన్ ది నెంబర్ ఆఫ్ హైడ్రాలసిస్ ప్రొడక్ట్స్ ని బట్టి మోనోసాకరైడ్స్, ఒలిగోసాకరైడ్స్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి పాలీసాకరైడ్స్. థర్డ్ వన్ చూడండి అమ్మా, పాలీసాకరైడ్స్. వాట్ ఆర్ పాలీసాకరైడ్స్? ఈ పాఠం మీకు అర్థమైపోయింది. ది కార్బోహైడ్రేట్స్ విచ్ గివ్ లార్జ్ నంబర్ ఆఫ్ మోనోసాకరైడ్స్. దట్ మీన్స్ 10 above. అంటే 10 above అంటే 20, 30, 1000 కూడా ఇస్తాయి. ఇలాంటి సాకరైడ్స్, అలాంటి వాటిని ఏమంటామంటే, అలాంటి కార్బోహైడ్రేట్స్ ఏమంటామంటే పాలీసాకరైడ్స్. ఇప్పుడు సెల్యులోజ్ ఉంది, సెల్యులోజ్ ని మనం వాటర్ లో వేస్తే కొన్ని వేల గ్లూకోజ్ మాలిక్యూల్స్ ను ఫామ్ చేస్తుంది. సరేనా? అంటే గ్లూకోజ్ అనేది మోనోసాకరైడ్. అంటే వాటర్ లో వేయడం వల్ల సెల్యులోజ్ కొన్ని వేల గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఇస్తుంది కాబట్టి గ్లూకోజ్ అనేది పాలీసాకరైడ్. సారీ, సెల్యులోజ్ అనేది ఏం చెప్పచ్చు మనము? పాలీసాకరైడ్. వాట్ ఆర్ పాలీసాకరైడ్స్? ది కార్బోహైడ్రేట్స్ విచ్ గివ్ లార్జ్ నెంబర్ ఆఫ్ మోనోసాకరైడ్స్. లార్జ్ నెంబర్ ఆఫ్ మోనోసాకరైడ్స్ ఆన్ హైడ్రాలసిస్. హైడ్రాలసిస్ అంటే అర్థం ఏంటి? వాటర్ లో వేసినప్పుడు ఎక్కువ నెంబర్ ఆఫ్ మోనోసాకరైడ్స్ ఫామ్ చేసి అలాంటి వాటిని ఏమంటారంటే పాలీసాకరైడ్స్. ఏమ్మా ఎగ్జాంపుల్ వచ్చి సెల్యులోజ్. సెల్యులోజ్ మనం వాటర్ లో వేసినామంటే దీని నుంచి కొన్ని వేలు గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఫామ్ అవుతాయి. సరేనా? ఎన్నో ఇక్కడ నేను దాదాపు 2000 గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఫామ్ అవుతున్నాయి. గ్లూకోజ్ అనేది మనకి ఏమంటే మోనోసాకరైడ్. లార్జ్ నెంబర్ ఆఫ్ మోనోసాకరైడ్స్ ఇస్తాను. ఈ సెల్యులోజ్ అనేటువంటి కార్బోహైడ్రేట్ వాటర్ లో వేస్తే లార్జ్ నెంబర్ ఆఫ్ మోనోసాకరైడ్స్ ని ఫామ్ చేస్తుంది కాబట్టి సెల్యులోజ్ బిలాంగ్స్ టు పాలీసాకరైడ్. ఏమవుతుంది? పాలీసాకరైడ్. సెల్యులోజ్ తీసుకోవచ్చు. సహనశ్రీ, యాక్చువల్ గా అయితే కార్బోహైడ్రేట్ అనే టాపిక్ కూడా మనకు లేదు, డిలీట్ చేసినటువంటి సబ్జెక్ట్ పరంగా తీసుకుంటే. సరేనా? కార్బోహైడ్రేట్స్ పూర్తిగా లేదు, ఏమేమి మోనోసాకరైడ్స్, పాలీసాకరైడ్స్ ఇట్లాంటివన్నీ. సరేనా? కానీ ఆబ్జెక్టివ్ పరంగా ఇవన్నీ ఉపయోగపడతాయి కాబట్టి మీరు నేర్చుకోవాల్సిందే. మనం మోనోసాకరైడ్స్,
డైసాక్రైడ్స్, పాలీసాక్రైడ్స్ గురించి ఖచ్చితంగా కార్బోహైడ్రేట్స్ లో నేర్చుకుంటాం. సరేనా? ఏమి సెల్యులోజ్, ఇది డిలేటెడ్ టాపిక్ ఉందా, ఇట్లాంటివన్నీ ఆలోచన పెట్టుకోవద్దండి, ఇంట్రెస్ట్ రాదు. మనం కాంపిటేటివ్ జేఈ మెయిన్స్ రాయాలన్నా, నీట్ రాయాలన్నా కంపల్సరీ సబ్జెక్ట్ తెలిసిండాలి, అది దృష్టిలో పెట్టుకోండి. సరేనా? ఏమ్మా polysaccharides. What are polysaccharides? The carbohydrates which give large number of monosaccharides on hydrolysis, they are called polysaccharides. Polysaccharides example ఏం తీసుకోవచ్చు? స్టార్చ్, సెల్యులోజ్, ఇలాంటి వాటిని కూడా మనము ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. స్టార్చ్ కూడా అంతే, కొన్ని మిలియన్ గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఫామ్ చేస్తుంది. సరేనా? ఎనీ డౌట్? ఫస్ట్ ది బేస్డ్ అపాన్ ది taste, second one based upon the number of hydrolysis products, third one based upon the reducing nature. ఇక్కడ వరకు ఏం డౌట్ లేదు కదమ్మా? థర్డ్ క్లాసిఫికేషన్ based upon the reducing nature. Third classification of carbohydrates classification, the third one based on the reducing nature. The carbohydrates which reduce Tollens reagent and the Fehling solution, they are called reducing sugars. Reducing sugars. రెండోది వచ్చి నాన్ రెడ్యూసింగ్ షుగర్స్. ఈ ఫస్ట్ రెండు ఏంటివి? మోనోసాకరైడ్స్, డైసాకరైడ్స్, రెండింటిని కలిపి మళ్ళీ రెండు రకాలుగా విభజించారు. రెడ్యూసింగ్ షుగర్స్ వస్తాయి, నాన్ రెడ్యూసింగ్ షుగర్స్ వస్తాయి. సరేనా? స్వీట్ గా ఉండేటువంటి టేస్ట్, ది కార్బోహైడ్రేట్స్ విచ్ ఆర్ స్వీట్ ఇన్ టేస్ట్. స్వీట్ గా ఉండేటువంటి వాటిలోనే మళ్ళీ టూ టైప్స్ వస్తాయి, రెడ్యూసింగ్, నాన్ రెడ్యూసింగ్. ఏం రెడ్యూసింగ్ షుగర్స్ అంటే ది కార్బోహైడ్రేట్స్ విచ్ రెడ్యూస్, దేన్ని రెడ్యూస్ చేయాలంటే విచ్ రెడ్యూస్ ఫస్ట్ వన్ Tollens reagent, అండ్ Fehling reagent, Fehling solution. Tollens reagent ను Fehling solution ను రెండింటిని రెడ్యూస్ చేసి అటువంటి వాటిని ఏమంటారంటే రెడ్యూసింగ్ షుగర్స్ అంటారు. ఆల్ మోనోసాకరైడ్స్ అండ్ డైసాకరైడ్స్, అన్ని మోనోసాకరైడ్స్, డైసాకరైడ్స్ ఎక్సెప్ట్ షుగర్, సుక్రోజ్ తప్ప మిగిలినటువంటి ఆల్ మోనోసాకరైడ్స్ అండ్ డైసాకరైడ్స్ ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ రెడ్యూసింగ్ షుగర్స్. నాన్ రెడ్యూసింగ్ షుగర్స్ which can't reduce, the carbohydrates which can't reduce, then reduce cheyalanటే first one ఏమి Tollens reagent, second one ఫస్ట్ సెకండ్ అండ్ రెండింటిని రెడ్యూస్ చేయలేకపోతే అటువంటి కార్బోహైడ్రేట్స్ ఏమంటారంటే నాన్ రెడ్యూసింగ్ షుగర్స్. నాన్ రెడ్యూసింగ్ షుగర్స్ కు ఎగ్జాంపుల్ ఒకటే ఎందుకు బాగా గుర్తుపెట్టుకోండి, సుక్రోజ్ ఈజ్ నాన్ రెడ్యూసింగ్ షుగర్. సరేనా? what are reducing sugars ante the carbohydrates which can reduce, then the Tollens reagent and Fehling solution, they are called reducing sugars. The carbohydrates which can't reduce, Tollens reagent and Fehling solution are called non reducing sugars. Example emi sucrose. Rena దీనికి ఎగ్జాంపుల్ ఏమి all monosaccharides, all mono and disaccharides, all mono and disaccharides. ఆ డైసాకరైడ్స్ లో సుక్రోజ్ ఉంటుంది, దాన్ని తప్ప ఎక్సెప్ట్ సుక్రోజ్, ఎక్సెప్ట్ సుక్రోజ్. మరి మోనోసాకరైడ్స్, డైసాకరైడ్స్, పాలీసాకరైడ్స్ స్ట్రక్చర్స్ ఎలా వస్తాయి అనేది టుమారో క్లాస్ లో చూద్దాం. ఇక్కడ వరకు ఎనీ డౌట్? Any doubt? Sugars are classified into two types, reducing sugars, non-reducing sugars. The carbohydrates which reduce Tollens reagent and Fehling solution are called reducing sugars.
The carbohydrates which can't reduce Tollens reagent and Paling solution, they are called non-reducing sugars. Objective paranga it important. Non-reducing sugar example గుర్తుపెట్టుకోండి sucrose. Reducing sugars all mono and disaccharides. Disaccharides లో except ఒకటి తప్ప ఏది except sucrose. రైనా ఏం ఇక్కడ వరకు ఎనీ డౌట్? నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ మోనోసాక్రైడ్స్. మోనోసాక్రైడ్స్ అని కూడా క్లాసిఫై చేసినారు సరేనా, బేస్డ్ అపాన్ ది ఫంక్షనల్ గ్రూప్. Optically active polyhydroxyaldehydes or ketones are called carbohydrates. Classification of carbohydrates. First one based upon the taste. Sugars, non-sugars. What are sugars? The carbohydrates which are sweet in taste are called sugars. The carbohydrates which are not sweet in taste, they are called non-sugars. Sugars again classified into two types: reducing sugars, non-reducing sugars. Reducing sugars, non-reducing sugars. What are reducing sugars? The carbohydrates which can reduce Tollens reagent and Paling solution, they are called reducing sugars. The carbohydrates which can't reduce Tollens reagent and Paling solution, they are called non-reducing sugars. Non-reducing sugars को example मेरे చెప్పల్లా non-reducing sugar के example sucrose. Okay, very good. అట్లే reducing sugars all monosaccharides అన్ని తీసుకోవచ్చు. మీ గ్లూకోజ్, ఫ్రక్టోజ్, రైబోజ్, గెలాక్టోజ్ ఇట్లాంటివన్నీ తీసుకోవచ్చు. అట్లే డైసాక్రైడ్స్ లాక్టోజ్, మాల్టోజ్ ఇట్లాంటివి కూడా తీసుకోవచ్చు ఎక్సెప్ట్ సూక్రోజ్ తప్ప. రైటా? మరి మోనోసాక్రైడ్స్ గుర్తుపెట్టుకోండి అమ్మా. ఈ రోజు క్లాస్ లో మనం మోనోసాక్రైడ్స్ ఏంటి అనేదంతా తెలిసిందల్లా. మోనోసాక్రైడ్స్ ఏమేమి? గ్లూకోజ్, రెండవది వచ్చి ఫ్రక్టోజ్, మూడవది వచ్చి రైబోజ్. ఏవో కొన్ని మాత్రమే చిన్న, కొన్ని మిలియన్ ఉన్నాయి మోనోసాక్రైడ్స్, కొన్ని వేలు ఉన్నాయి. అన్ని మనం ఏం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫోర్త్ వన్ ఫ్రక్టోజ్, రైబోజ్, గెలాక్టోజ్ మనకు మోస్ట్లీ కామన్ గా వచ్చేటువంటి వాటిని మాత్రమే చిన్నవి ఇక్కడ. అట్లే డైసాక్రైడ్స్ డైసాక్రైడ్స్ ఎగ్జాంపుల్ గుర్తు పెట్టుకోండి. ఒకటి సూక్రోజ్, రెండవది వచ్చి మాల్టోజ్, మూడవది వచ్చి లాక్టోజ్. ఇవి డైసాక్రైడ్స్. నెక్స్ట్ పాలీసాక్రైడ్స్ మళ్ళీ మనకు చూడండి సెల్యులోజ్, స్టార్చ్, గ్లైకోజన్. ఇవి మోనోసాక్రైడ్స్, డైసాక్రైడ్స్, సెల్యులోజ్. వాటర్ లో వేస్తే ఎటువంటి ప్రోడక్ట్స్ రావు. ఎలాంటి వాటిని మోనోసాక్రైడ్స్ అంటారు. వాటర్ లో వేస్తే ఏవైనా రెండు మోనోసాక్రైడ్స్ ఫామ్ చేస్తాయి ప్రతిదీ. అలాంటి వాటిని డైసాక్రైడ్స్ అంటారు. వాటర్ లో వేస్తే వీటిని కొన్ని వేల మోనోసాక్రైడ్స్ ఫామ్ చేస్తాయి, విచ్ మే బి సేమ్ ఆర్ డిఫరెంట్. అలాంటి వాటిని పాలీసాక్రైడ్స్ అంటాం. మరి వీటి స్ట్రక్చర్స్, వీటి ప్రిపరేషన్, వీటి ప్రాపర్టీస్ టుమారో క్లాస్ లో చదువుదాం. ఎనీ డౌట్ ఇక్కడ వరకు? దీంట్లో మాత్రం మీరు చాలా జాగ్రత్త తీసుకోవాలా. ఎక్కడ ఏమన్నా కాన్సెప్ట్ అర్థం కాలేదు అంటే నెక్స్ట్ క్లాస్ ఏం అర్థం కాదు. సరేనా? జాహ్నవి, నో డౌట్. మీరు అడగచ్చు, ఎనీ డౌట్ ఉంటే అడగచ్చు. నితిన్
హర్షియా క్లియర్. ఓకే అమ్మా, టుమారో క్లాస్లో కలుద్దాం. ఓకే బాయ్.